మన భారతీయ సంస్కృతిలో భోజన విధానానికి గొప్ప ఆయుర్వేద విజ్ఞానం కలిగి ఉంది. మనం శుభకార్యాలకు, పండుగలకు, కొన్ని సాంప్రదాయ కుటుంబాల్లో అయితే ప్రతిరోజు 6 రకాల రుచులు కలగలిపిన భోజన పదార్థాలు తయారు చేస్తారు. ఖచ్చితంగా ఒక తీపి పదార్థం, అదే అండి ఒక స్వీట్. ఇంకా అనేక రకాల కూరలు, పప్పు సాంబార్ అయితే ఇంక చెప్పనవసరం లేదు, కంపల్సరీగా ఉంటాయి. ఒక భోజనం విస్తరలో 6 రకాల రుచులు కలిస్తేనే మన నాలుకలోని టేస్ట్ బడ్స్ సంతృప్తి చెందుతాయి. అయితే ఆయుర్వేద విజ్ఞానం ప్రకారం మనం భోజనం చేస్తున్నప్పుడు ముందుగా తీపి పదార్థం తినాలి. మధ్యలో పులుపు, ఉప్పు పదార్థాలు, అదే అండి కూరలు, సాంబార్ తినాలి. ఆ తర్వాత కారం, వగరు, చేదు, అదే అండి రకరకాల పచ్చళ్ళు విస్తరలో పెట్టేసుకుంటాం కదా, అవి తినాలి. ఆ తర్వాత ఆఖరిగా పెరుగు. ఈ వరుస క్రమంలో భోజనం చేస్తే జఠరాగ్ని సరిగ్గా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి అజీర్ణ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించుకోవడానికి సహాయం చేస్తుంది. మీరు ముందు నుండి ఇలాగే భోజనం చేస్తున్నారా? నాకు తెలిసి పచ్చళ్ళు, స్వీట్స్ విషయంలో తారుమారు చేస్తారు అనుకుంటున్నాను. మొదటిసారిగా ఈ వీడియో ద్వారా ఈ విషయం తెలుసుకుంటున్నారో